హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్, నిఫ్టీ మనకి క్లోజింగ్ ప్రైస్ చూసుకుంటే మనం 24,581 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీది క్లోజ్ చేయడం జరిగింది. నిఫ్టీలో ఆల్రెడీ మీకు సపోర్ట్ లెవెల్ చెప్పాను. మీకు ఇంతకుముందు సపోర్ట్ లెవెల్ బాగా వర్కౌట్ అయింది. రెసిస్టెంట్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. రెసిస్టెంట్ లెవెల్ కూడా మంచిగా రియాక్ట్ సపోర్ట్ రెసిస్టెంట్ లెవెల్ బాగా వర్కౌట్ అయింది అనమాట. సో చూడండి, మనకి ఈ లెవెల్ దగ్గర వచ్చినప్పుడు సపోర్ట్ లెవెల్ మన రెసిస్టెంట్ లెవెల్ చెప్పడం జరిగింది మీకు. ఈ లెవెల్ దగ్గర వచ్చినప్పుడు మార్కెట్ మల్టిపుల్ టైం లెవెల్ టెస్ట్ చేసి మార్కెట్ డౌన్ఫాల్ అయింది. ఈ లెవెల్ వచ్చిన పొటాషన్ బై చేసాను. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ వచ్చి మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేయడం కూడా ఎగ్జిట్ అవ్వడం జరిగిందన్నమాట. సో అదేవిధంగా ఈ లెవెల్ మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ అయింది. గ్యాప్ అప్ ద్వారా బ్రేక్ అయింది. సపోర్ట్ చేసుకుంటాం చూసుకుని లేదు. మనకి ఈ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నుంచి కూడా సెల్లింగ్ ప్రెజర్ రావాలని చూసాను, రాలేదు. ఈ లెవెల్ బ్రేక్ అయ్యి ఎప్పుడైతే సపోర్ట్ తీసుకుందో నేను కాల్ ఆప్షన్ అయితే బై చేసి కూర్చున్నమాట. ఈ లెవెల్ కింద అయితే స్టాప్ లాస్ అయితే పెట్టుకోవడం జరిగిందన్నమాట. సో నేను ఇంటర్డే బేసిక్లో నేను ప్లే చేస్తాను ఫ్రెండ్స్. నేను ఈ లెవెల్ మనకి ఈ బ్రేక్ చేసే విధానం చూసుకుంటే ఇక్కడ వాల్యూమ్ అయితే సరిపోలేదు. ఇంకా కొద్ది వాల్యూమ్ రావాలా. ఒకవేళ మనకి రేపు ఎల్లుండి ఎప్పుడైనా సరే మార్కెట్ ఇంకోసారి అటెంప్ట్ చేయాలి. ఇక్కడ ఒకవేళ అటెంప్ట్ చేసి ఒక వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే మాత్రం ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి. లేదంటే మనకి మల్టిపుల్ టైం ఈ లెవెల్ టెస్ట్ చేసుకుంటాం అన్నమాట. ఈ లెవెల్ ఎప్పుడైతే మల్టిపుల్ టైం టెస్ట్ చేసిందో ఆ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తే మనం 25,000 దగ్గర అయితే ఫస్ట్ టార్గెట్, తర్వాత 25,500 దగ్గర సెకండ్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. 26,000 దగ్గర అయితే థర్డ్ టార్గెట్ అయితే నేను పెట్టుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే వాల్యూమ్ అయితే ఇక్కడ జనరేట్ అయినప్పుడు ఓకే, వాల్యూమ్ జనరేట్ కానివ్వనప్పుడు కొద్దిగా డౌట్ఫుల్. అంటే మార్కెట్ వెళ్తుంది కానీ న్యూస్ బేసిక్ మీద వెళ్తుంది. ఇప్పుడు కూడా మనకి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ న్యూస్ బేసిక్ మీద వెళ్తుంది కాబట్టి టెక్నికల్ బేసిక్ మీద వెళ్ళలేదు మార్కెట్. ఒక న్యూస్ వచ్చింది, మార్కెట్లో పుల్ బ్యాక్ వచ్చిందన్నమాట. పుల్ బ్యాక్ అయితే బయర్స్ వచ్చారు, చాలామంది బయర్స్ వచ్చారు. మళ్ళీ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే గతంలో మనకి ఇక్కడ బై చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఇంతకుముందు ఇక్కడ బై చేసిన వాళ్ళు, ఇక్కడ ఈ లెవెల్ దగ్గర బై చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, పెద్ద ఇన్వెస్టర్స్. వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ని మళ్ళీ పుష్ ఇచ్చి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళి ఫుల్ ఫ్లెడ్జ్గా హై లెవెల్ దగ్గర నుంచి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకుంటారు అనమాట. ఓకేనా, అప్పుడు ఆ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ అయితే చూస్తాం. మళ్ళీ మనకి యాజ్ డిస్గా మళ్ళీ మార్కెట్ మనకి ఎవ్రీ సపోర్ట్ లెవెల్ని రెస్పెక్ట్ ఇచ్చి మార్కెట్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ ప్రక్రియలో కూడా జరిగే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా మనకి ఇంటర్డే బేసిస్లో మనం చూసుకుంటే ఒక చిన్న సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంటే నిఫ్టీ ఆ సపోర్ట్ లెవెల్ చూద్దాం ఫ్రెండ్స్. సో చూడండి, మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి మనం చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుని సో ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట నిఫ్టీ. సో ఈ లెవెల్ అంత ఇంపార్టెంట్ కాదు, నాకు ఈ లెవెల్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే చాలా రోజుల నుంచి రెసిస్టెంట్ జోన్గా ఫేస్ చేసుకుంది ఈ లెవెల్ దగ్గర నుంచి నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ లెవెల్ దగ్గర మల్టిపుల్ ఇంకోసారి అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ వాల్యూమ్తో మనకి అప్సైడ్ మూమెంట్ వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే మాత్రం బలూన్లాగా ఉంది మార్కెట్. ఏ క్షణంలో అయినా పెరిగే గ్యాప్ డౌన్లతో మార్కెట్ కవర్ చేసుకుంటాం. ఏ క్షణంలో తగ్గే అవకాశం ఉంది. లేని పక్షంలో ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్తో మార్కెట్ ఓపెన్ అవుతుంటుంది అన్నమాట. ఓకేనా, సో అలా ఓపెన్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే కొద్దిగా కన్ఫ్యూజ్ వచ్చేసి మనకి మార్కెట్ మళ్ళీ అప్సైడ్ మూమెంట్ వెళ్దామని చెప్పి ప్రాఫిట్లో ఉన్న కాస్త కూడా లాస్లో మనకి ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. కానీ మనం మార్కెట్ మళ్ళీ పుల్ బ్యాక్ అవుతుంది. ఆ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది. మనకు కంగారు పడతాం అనమాట సైకలాజికల్గా. అదేవిధంగా మనకి ఇంకో సపోర్ట్ రెసిస్టెంట్ లెవెల్ ఉంది, చిన్న రెసిస్టెంట్ లెవెల్ ఉంది నిఫ్టీకి. ఆ రెసిస్టెంట్ లెవెల్ చూద్దాం ఫ్రెండ్స్. మనకి చూడండి, ఈ లెవెల్ దగ్గర నుంచి రెసిస్టెన్స్ ఉంది. ఒకనే కలర్ చేంజ్ చేస్తాను కావాలంటే ఎల్లో కలర్ పెడతా. ఈ లెవెల్ ఒకవేళ నిఫ్టీ మాత్రం ఒకవేళ ఈ లెవెల్ దగ్గర రాకపోతే అటెంప్ట్ చేయాలి. మనకి ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర ఇంకోసారి అటెంప్ట్ చేయాలని కూడా చెప్పాను కదా. ఈ లెవెల్ దగ్గర నుంచి అటెంప్ట్ చేయాలని చెప్పాను కదా. ఆ లెవెల్ దగ్గర రాకపోతే మాత్రం ఈ లెవెల్లోనే బేస్ చేసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోతారన్నమాట. ఈ ప్రక్రియని ఓకేనా తీసుకెళ్ళిపోయి హై లెవెల్ దగ్గర నుంచి మాత్రం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం పాసిబిలిటీ నిఫ్టీలో కనబడుతుంది. సో అయితే మనకి ఇంటర్డే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇంకోసారి మనకి రేపు ఒకవేళ డౌన్ఫాల్కి వస్తే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర అయితే సపోర్ట్ కాల్ ఆప్షన్ బై చేస్తాను. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం నేను కాల్ ఆప్షన్ బై చేస్తాను అనమాట. ఒకవేళ ఈ డైరెక్షన్లో మార్కెట్ రేపు కూడా ఒక వాలటిలిటీ క్రియేట్ చేసుకుని ఒకవేళ ఉంటే మాత్రం వాల్యూమ్ చేసుకుని నేను బై చేసుకుంటాను అనమాట. ఒకవేళ అలా కాకుండా మార్నింగ్ వచ్చిన స్పైక్ మూమెంట్లో డౌన్ సైడ్కి వచ్చేస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటుంది. అలాగైనా సరే నేను కాల్ ఆప్షన్ అయితే బై చేసుకుని కూర్చుంటాను. ఓకేనా, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం 24,700 నుంచి 24,800 నుంచి మనకి 24,500 నుంచి 24,800 మధ్యలో గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఆ లెవెల్ దగ్గర నుంచి పుట్ ఆప్షన్ అయితే తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఆ లెవెల్ నుంచి పుట్ ఆప్షన్ తీసుకుంటాం అనమాట. ఓకేనా, సో మళ్ళీ మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్ వచ్చి మనకి వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే తర్వాత కాల్ ఆప్షన్ చేస్తాను, లేదంటే కంటిన్యూగా పుట్ ఆప్షన్ అయితే తీసుకుంటాం అనమాట.
అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎంతవరకు గ్యాప్ డౌన్ ఓపెన్, ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఈ లెవెల్ ఉంటుంది, సపోర్ట్ లెవెల్ నియర్ ఎక్కడైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మళ్ళీ నేను కాల్ ఆప్షన్ అయితే బై చేసుకుని కూర్చుంటాను అనమాట. ఓకేనా. సో మనకి ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క నా యొక్క వ్యూ అయితే ఇదండి. ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. ఏదో లెవెల్ దగ్గర సపోర్ట్ అయితే ఏర్పాటు చేసుకుంటుంది. ఈ లెవెల్ దగ్గర వస్తే ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ లెవెల్ దగ్గర వస్తే సపోర్ట్ తీసుకుంటాను. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే నేను పుట్ ఆప్షన్ తీసుకుని ఈ లెవెల్ దగ్గర టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్ అయితే కాల్ ఆప్షన్ అయితే బై చేసుకుంటాం అనమాట. ఓకేనా. సో ఇదన్నమాట నా యొక్క నిఫ్టీ యొక్క నాకు వ్యూ అయితే ఉంది. ఇప్పుడు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ 57,351 పాయింట్స్ దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో నేను ఒక వ్యూ కొద్ది గతంలో కూడా మీకు చెప్పడం కూడా జరిగింది అనమాట. సో ఆ వ్యూ ప్రకారం మనం చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, మనకి బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ ఉంది కదా మనకి. సో ఈ లెవెల్ ఉంది కదా, నిఫ్టీ కూడా లెవెల్ అంత పర్టికులర్గా బ్రేక్ అవ్వలేదు. ఈ లెవెల్ కూడా బ్యాంక్ నిఫ్టీ యొక్క ఈ లెవెల్ మనం చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ చేసే పద్ధతి ఇది కాదు. ఇక్కడ వాల్యూమ్ అయితే కొద్దిగా చూడండి, ఇక్కడ బిగ్ క్యాండిల్ వచ్చింది కానీ ఇక్కడ వాల్యూమ్ అయితే వేసుకుంది కానీ ఇంకా కొద్దిగా సమకూర్చుకోవాలి వాల్యూమ్. ఎందుకంటే మళ్ళీ అగైన్ మార్కెట్ ఒకవేళ ఈ అటెంప్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. అది 1 అటెంప్ట్ 2 అటెంప్ట్స్ 3 అటెంప్ట్ ఏదో అటెంప్ట్ మనకి వాల్యూమ్ సరిపోయినది అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేసి స్ట్రాంగ్ లెవెల్ని ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఒకవేళ అలా కాకుండా మార్కెట్ ఒక డైరెక్ట్గా అప్సైడ్ మూమెంటం వెళ్ళిపోతే మాత్రం వెళ్తుంది, న్యూస్ బేస్ మీద వెళ్తుంది మార్కెట్. ఇందా చెప్పినట్టుగానే త్వరగా మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోయి ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అని చెప్పి తీర్పులు వెళ్తే మాత్రం మన 60,000 లెవెల్ వరకు అబోవ్ 60,000 లెవెల్ అబోవ్ కూడా మనం మార్కెట్ వెళ్ళే అవకాశం ఉందన్నమాట బ్యాంక్ నిఫ్టీ. ఎందుకంటే 60,000 లెవెల్ దగ్గర నుంచి మనం ఇక్కడ నుంచి చూసుకుంటే మాత్రం ఒక వీక్ వాల్యూమ్తో మనకి మార్కెట్ ఒక డౌన్ఫాల్కి అయితే రావడం జరిగింది. సో ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అయిన తర్వాత ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ బేస్ చేసుకుంటే మార్కెట్ డౌన్ఫాల్ అయింది. ఓకే, ఇక్కడ అంతా బాగానేది. కానీ ఇక్కడి నుంచి మనం 50,000 నుంచి లెవెల్ని బ్రేక్ చేసిన పద్ధతి చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ వెళ్ళే పద్ధతి ఇది కాదనమాట. నా అంచనా ప్రకారం మార్కెట్ ఒక డేంజర్ జోన్లో ఉందన్నమాట. రానున్న రోజుల్లో ప్రాఫిట్ బుక్ చేసుకుని అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళి భయంకరంగా ప్రాఫిట్ బుక్ చేసుకుని మరి అక్కడి నుంచి సెల్లింగ్ ప్రెజర్కి వస్తారు. ఒకవేళ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తే మీరు కూడా పుట్ ఆప్షన్కి ట్రై చేయండి, లేదా స్టాక్స్ ఉంటే సెల్ చేయడానికి చూడండి తప్ప కానీ హోల్డ్ చేయడానికి చూడండి. ఎందుకంటే మార్కెట్ ఒక సెల్లింగ్ ప్రెజర్ వచ్చేసే అవకాశం పాసిబిలిటీ మళ్ళీ అగైన్ కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా. సో అయితే మనకి ఇంటర్డే బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇంటర్డే బేసిక్లో చూడండి ఫ్రెండ్స్, ఇంటర్డే బేసిక్లో ఒక చిన్న సపోర్ట్లో ఏర్పాటు చేసుకుంటుంది బ్యాంక్ నిఫ్టీ. అదేవిధంగా మనకి రెసిస్టెంట్ లెవెల్ చూసుకున్నా సరే, రెసిస్టెంట్ లెవెల్ చూసుకున్నా ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ జోన్ అయితే ఏర్పాటు చేసుకుంది అన్నమాట గతం నుంచి. ఓకేనా. సో రెసిస్టెంట్ లెవెల్ మనకి వాల్యూమ్ సపోర్ట్ లెవెల్ చూసుకుందాం. రెసిస్టెంట్ లెవెల్ అంతగా వాల్యూమ్ సమకూర్చుకోలేదు కాబట్టి నో ప్రాబ్లం. ఈ సపోర్ట్ లెవెల్ కొద్దిగా వాల్యూమ్ సమకూర్చుకుంది, అందుకని 2 days మాత్రం హోల్డ్ అయిందన్నమాట. ఒకవేళ రేపు మార్నింగ్ సెషన్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి స్పైక్ మూమెంట్ వస్తే మళ్ళీ అగైన్ ఈ లెవెల్ దగ్గర నుంచి చిన్న సపోర్ట్ దొరుకుతుంది. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే డైరెక్ట్గా ఈ లెవెల్ దగ్గర నుంచి ఫుల్ ఫిజ్గా సపోర్ట్ ఏర్పడాలి. ఒకవేళ ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ మాత్రం డైరెక్ట్గా ఈ సెల్లింగ్ వస్తే మరీ మంచిది అన్నమాట. ఈ సెల్లింగ్ వస్తే మాత్రం ఇక్కడ ఒక వాల్యూమ్ జాయిన్ చేసుకుంటే ఈ లెవెల్ దగ్గర నుంచి అగైన్ మరి మార్కెట్ ఒక పుల్ బ్యాక్ వస్తుంది. అలాగే ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం డెఫినెట్గా వాల్యూమ్ వెళ్తే మాత్రం మన టార్గెట్ 58, 59, 60,000 కూడా టార్గెట్ పెట్టుకోలేదు. ఒకవేళ ఈ ఫ్లాట్గా స్పైక్ మూమెంట్లో వచ్చినప్పుడు వాల్యూమ్ ఇక్కడ జనరేట్ కాకపోతే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఓకేనా. అదే ఇక్కడ వాల్యూమ్ మాత్రం ఇక్కడ గేమ్ అంతా వాల్యూమ్ని మాత్రం చాలా జాగ్రత్తగా మనం ఆ వాల్యూమ్ని ఐడెంటిఫై చేయాలి. లేని పక్షంలో మనం డెఫినెట్గా మనకి మనం లాస్ట్లో మనం వెళ్ళాల్సి వస్తుందన్నమాట. సో అయితే రేపు ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ ఒకవేళ అప్సైడ్ మూమెంట్ వెళ్తే 57,400 లెవెల్ బ్రేక్ అవ్వాలి. అలా బ్రేక్ అయితే మాత్రం మన టార్గెట్ 57,500, 57,600 టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్గా వస్తే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలా, 57,000 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాలా. ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మన టార్గెట్ 56,600 నుంచి 550 నుంచి 600 56,600 వరకు మనం టార్గెట్ పెట్టుకుంటాం. ఇప్పుడు మనకి 57 లెవెల్ బ్రేక్ అయినప్పుడు. ఓకేనా. ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే పుట్ ఆప్షన్ తీసుకుంటాను. గ్యాప్ అప్ ఓపెన్ అయితే 58,000 బిలో మనకి గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి. ఒకవేళ భయంకరమైన న్యూస్ వస్తుంది వేరే విషయం అనుకుని ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఆ లెవెల్ దగ్గర నుంచి 58,000 నుంచి నేను సెల్లింగ్కి కొద్దిగా ట్రై చేస్తాను మార్నింగ్ సెక్షన్లో. ఓకేనా. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఫుల్ ఫిజ్గా మనకి 56,000 దగ్గర ఫుల్ ఫిజ్ ఒక గ్యాప్ సపోర్ట్ లెవెల్ ఉంది. 56,000 57,000 మధ్యలో మనకి గ్యాప్ అప్ ఒకవేళ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా 56,000 లెవెల్ నుంచి మళ్ళీ బయర్స్ అటెంప్ట్ చేస్తారు. మార్కెట్ అప్సైడ్ మూమెంట్ పుల్ బ్యాక్ మనకి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తానికి. ఓకే. సో ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. ఏదైనా మనకి ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ 57 లెవెల్ బ్రేక్ అయితే మనం డౌన్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒకవేళ 57,500 లెవెల్ బ్రేక్ అయితే ఫ్లాట్గా ఓపెన్ ఆ లెవెల్ దగ్గర మనకి కాల్ ఆప్షన్ అయితే బై చేసుకుని కూర్చుంటాం. ఎందుకంటే మన టార్గెట్ 59,000, 58,000 ఫస్ట్ టార్గెట్ హోల్డింగ్లో, తర్వాత 1 day 2 daysలో మనకి 59,000, తర్వాత 60,000 కూడా మనం పెట్టుకున్నాం. ఈ వీక్లో మనకి నా ఎక్స్పెక్టేషన్ 59 వరకు అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ లెవెల్ మనకి ఈ వీక్లో వల్ల. ఓకేనా.
సో మనకి ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క నా యొక్క వ్యూ అయితే రకం ఉంది. మీరు కూడా ఆప్షన్ రెడీ అయితే జాగ్రత్త డేటాస్ ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్.